నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్ సదా కి స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్ బై బర్త్ నే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ high end styling really following a mind blowing Gabbar Singh he's on the way to do something Gabbar Singh it's a brand new song to sing Gabbar Singh he's on the way to do something Gabbar Singh it's a brand new song to sing సార్ నమస్తే సార్, మీరే కదా స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ? మీ గురించే ఎదురు చూస్తున్నాను సార్, రండి. ఏ నువ్వు ఎదురు చూడకుండా నేను రానా? ఇంతకు నువ్వు? హెడ్ కానిస్టేబుల్ సార్. స్టేషన్లో దొంగలెవరు లేరే? ఒక్కడు ఉండేవాడు సార్, ఖాళీగా ఉన్నామని పొద్దుపోక దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం సార్. వాడు దాక్కోవడానికి వెళ్ళి ఇంకా రాలే సార్. ఇంతకీ పాత ఎస్ఐ గారు ఎవరు? ఆ పాత ఎస్ఐ నేనే సార్. దొంగ పోలీసు ఆటలో వాడు దొరకలేదని నన్ను హెడ్ కానిస్టేబుల్గా డిమోట్ చేశారు సార్. ఎస్ఐకి ముందు ఏం చేసేవాడివి? డిఎస్పీ సార్. ఏంటి? అవును సార్, అప్పుడు కూడా వాడితో దొంగ పోలీసు ఆడిన సార్, ఇంకా దొరకలేదు సార్. నీతో అందరూ బాగా ఆడుకుంటున్నారే. సార్ వెల్కమ్ టు అవర్ కేటీపీపీ స్టేషన్. ఎవరు మీరంతా? సార్ కేటీపీపీలో మేమే మొత్తం. మీరు బిందాస్గా ఉండండి, మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం. మేము ఇక్కడ ఎంత చెప్తే అంత. కేకే గారు వీళ్ళందరినీ బొక్కలో వేయండి. లేకపోతే ఏంద్రా, మీరు 350 రూపాయల బొక్కే తీసుకొచ్చి 360 రోజులను వాడుకుందామని చూస్తున్నారా? చల్ నడవండి. కేకే గారు పెండింగ్ ఫైల్స్ తీసుకొని రండి. హలో, పొద్దున్న నుంచి వెతుకుతున్నా, కనబడట్లే, ఎటు పోయినావు? అదా ఇవాళ జాయినింగ్ అని. పోతే పోయినావు కానీ చెత్తబుట్ట ఎవరు పడేయాలి? మర్చిపోయానులే, ఇంకోసారి ఇలా జరగదు. ఏంటి సార్ మీ పరిస్థితి? చాలా బాధాకరం. ఎంట్రీకి ఇంట్లోకి చాలా తేడా ఉంది సార్. సరే, ఈ విషయము ఇంతటితో వదిలేయి, ఎవరికి చెప్పొద్దు. సార్, ఇద్దరు దొంగలను పట్టుకున్నా, తీసుకురమ్మంటారా? సరే తీసుకురా. ఏం దొంగతనం చేసినవరా? వాటర్ బాటిల్ సార్. అదేంట్రా, అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది. అంటే అది వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో ఉంది సార్.
పంచులు బాగా చేస్తున్నావు. ఆటలు కూడా బాగా ఆడతాను సార్. ఏం ఆడతావురా? చెస్ సార్. ఇంతవరకు నేను ఎప్పుడు ఓడిపోలేదు సార్. సరేరా, మనం ఇద్దరం ఆడదాం రా. లేదు సార్, నేను వేరే వాళ్ళతో ఆడను. రెండు వైపులా నేనే ఆడుకుంటాను. మీరేం ఆడతారు సార్? నేను క్యారమ్స్ ఆడతాను రా. మీరే రెండు వైపులా ఆడతారా? 4 వైపులా నేనే ఆడతా. కేకే గారు, నేను బొక్కలో వేయండి. నాడు స్టేషన్ లావో కూసో. నువ్వేం చేసినావురా? సార్ ఏం చేయలేదు సార్. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు సార్. వీడు పర్సు దొంగతనం చేసిండు సార్. ఓహో, సార్ ఇది నా పర్సే సార్. ఇదిగో కేకే గారు, ఈ పర్సు లేని వాళ్ళకి ఇచ్చేయి. ఇది చాలా దారుణం సార్. పర్సు పోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో అది నీకు తెలియాలరా. ఓకే సార్, మీరు చాలా మంచివాళ్ళు సార్. ఆగాగు, నా దగ్గర పర్సు లేదు. ఆ పర్సు నేను ఉంచుకుంటానులే. వాచ్ మిస్సింగ్ కేసు కూడా ఉంది సార్ వీని మీద. సార్ ఈ వాచ్ బ్యాంకాక్ మీద తెప్పించుకున్నా సార్. ఇది నాదే సార్. సైలెన్స్. వాచ్ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలరా. కేకే గారు, బయట వాచ్ లేని వారికి ఈ వాచ్ ఇవ్వండి, సంతోషిస్తారు. ఓకే సార్. ఆగాగు, నా చేతికి కూడా వాచ్ లేదు. నా చేతికి పెట్టు. సార్ గోల్డ్ చైన్ మిస్సింగ్ కేసు కూడా ఉంది సార్ వీని మీద. సార్ ఇది చాలా దారుణం సార్. ఈ చైన్ నాది సార్. నా పెళ్లిలో పెట్టారు సార్. ఇది దొంగతనం చేసింది కాదు సార్. సరే గాని, చైన్ పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలరా. కేకే గారు, అర్థమైంది సార్, మీకు చైన్ లేదు. ఇగోండి సార్. అట్లనా? ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఏంట్రా? తిహార్ జైలు నుండి ఒక భయంకరమైన టెర్రరిస్టును ఇంట్రాగేషన్ పంపిస్తున్నాడు సార్. వాడు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాడో, ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నాడో కనుక్కోమన్నారు సార్. సరే, పోయి తీసుకొని రండి. ఏరా, నువ్వు టెర్రరిస్ట్ వా? అయ్యో నేను కాదు సార్, మా ఫ్రెండ్ వాడకు సంచి ఇస్తాడు. దాని జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ పెడతాను. ఆ తర్వాత ఆ సంచికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అరే నువ్వేం చేస్తుంటావురా? సార్ యాక్చువల్లీ నేను MBBS డాక్టర్ని సార్. మరి టెర్రరిస్ట్ ఎట్లా అయినావురా? సార్ డాక్టర్ అయితే సూది తీసుకుని పేషెంట్ దగ్గరికి పోయి ఎలా గుచ్చుతాను సార్. అమ్మో, అందుకే అది ఐ హేట్ దట్. అరే ఇప్పుడు బాంబేటి చంపుతాను కదరా? బాంబు అనుకోండి సార్, అలా పెట్టేసి ఇలా వచ్చేస్తాను. అదే పేలుతుంది. అదే చాలా ఈజీగా సార్. రే, అప్పటి నుండి కాళ్ళు తెగెగరేస్తున్నావేంద్రా? కూసో. నీ ప్లాన్ ఏంటి ఇప్పుడు చెప్పు. సార్ ప్లాన్ అంతా సివిల్ తిరుపతి గౌడ్ సార్ దగ్గర ఉంది సార్. అయినా నేను ఇల్లు కడుతున్నానని మీకెలా తెలుసు సార్? కేకే గారు, వీడికి ఎకసెకలు ఎక్కువ అవుతున్నాయి. ఐస్ తెప్పించండి. సార్ అలాగే క్వార్టరు మరియు గ్లాస్ తెప్పించండి సార్. రే, మీకు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు అకౌంట్ వస్తున్నాయిరా? సార్ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వస్తున్నాయి సార్. అరే జోకర్ లాగున్నావు, బాంబులు ఎట్లా పెడతానవరా నువ్వు? అలా సంచి తీసుకెళ్లి జనాల మధ్యలో పెట్టి బాంబ్ బాంబ్ అని అరుస్తాను సార్. జనాలందరూ మరి పారిపోతారు కదరా? జనాలందరూ ఇక్కడికి పారిపోతారో అక్కడ ముందే బాంబు పెడతాను సార్, అంతే. వీడిని ఇంకా ఎక్కువ ఇంట్రాగేట్ చేయాలి. వీడిని తీసుకుపోయి సెల్లో వేయండి. మామూలు వదిలిపెట్టండి సార్. వీళ్ళిద్దరే సార్, నాతోటి దొంగ పోలీస్ ఆడి పారిపోయింది. అమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళే అయితే.
వాళ్ళని పట్టుకుందాం పదరా. ఇంతకు ఆ సంచిలో ఏముందిరా? ఏం బిర్యానీ ప్యాకెట్ అనుకున్నావా? బాంబు. బాంబ్ 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 బాంబ్. పిచ్చోళ్ళు బాంబు అక్కడ ఉందని తెలియదు. పిచ్చోళ్ళు వీళ్ళకి ఎవడరా ఉద్యోగాలు ఇచ్చింది?